హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎస్ఎన్టీ క్లాసెస్. మనకు నిన్న అంటే ఈరోజు మార్నింగ్ పేపర్లో నిన్న యాక్చువల్గా జరిగిన సంఘటన ఏంటంటే మధ్యప్రదేశ్లో కునో నేషనల్ పార్క్లో సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఒక చీతా అది 5 పిల్లలకు జన్మనిచ్చింది. ఓకే, దీన్ని హై-ఫై కునో అని సెలబ్రేట్ చేశారు మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. సో మనకి ఎగ్జామినేషన్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుంది. చూడండి, చీతా గామిని ఆన్ సండే గేవ్ బర్త్ టు 5 cubs at కునో నేషనల్ పార్క్. రైట్, 5 కూనలకు జన్మనిచ్చిన గామిని. 26కు చేరిన చీతాల సంఖ్య. అంటే ఫస్ట్ థింగ్, ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే చీతాస్ 26 ఉన్నాయండి. 26 చీతాలు ఉన్నాయి. ఈ చీతాలు అంటే మనకు మీకు ఐడియా ఉంది, నేను అన్నీ చూపెడతాను ఈ వీడియోలో. సో మనం మొదటి విడతలో నమీబియా నుంచి 2022 అనుకుంటా సెప్టెంబర్లో 8 తీసుకొచ్చాం. తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి మరో 12 తెచ్చాం, 20. దీంట్లో ఒక 3-4 చీతాలు కొన్ని కప్స్ని ఇచ్చింది. ఒక 3 కప్స్తో పాటు కొన్ని చీతాలు చనిపోయాయి. ఓవరాల్గా అయితే ప్రజెంట్ ఈ రోజుకి మనకు చీతాల సంఖ్య నుండి 26 ఉన్నాయి. ఓకే, మధ్యప్రదేశ్లో కునో జాతీయ ఉద్యానవనంలో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన 5 ఏళ్ల గామిని, 5 years, దాని పేరేంటి గామిని. అంటే ఇక్కడ మనం గామిని అనే పేరుని కూడా గుర్తుంచుకోవాలి. 5 కూనలకు జన్మనిచ్చింది. పర్యావరణ మంత్రి చెప్పారు, ఎవరు, భూపేంద్ర యాదవ్. సో అయిపోయింది, ఎక్స్లో చెప్పడం జరిగింది. ఓకే, తాజాగా జన్మనిచ్చిన వాటితో కలుపుకొని మొత్తం 13 చీతా పిల్లలు భారత్లో ఉన్నాయి. ఓవరాల్గా ఎన్ని ఉన్నాయండి? చీతాల సంఖ్య 26కు చేరాయి. సో మనకు చీతాల సంఖ్య ఎంత ఉన్నట్టు చెప్తున్నారు? 26. దీంట్లో 13 కప్స్ ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి. కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ కొంత ఏదో మనకు మిస్ మ్యాచ్ అవుతుంటూ తెలుస్తుంది. కాబట్టి ఇదే విషయాన్ని వీలున్నంత వరకు మనం అదే రోజున మీరు కూడా ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి చూస్తే బెటర్. హిందూ చీతా గామిని గివ్స్ బర్త్ టు 5 cubs at ఎంపీస్ కునో నేషనల్ పార్క్, బిగ్ క్యాట్ కౌంట్ రైసెస్ టు 26. అంటే ఇది బిగ్ క్యాట్లు అంటే ఒక 6-7 రకాలు ఉన్నాయి. మనకు పులి, సింహం, ఈ చీతాస్ ఇవన్నీ వస్తున్నాయి, అవి తర్వాత మనం మాట్లాడవచ్చు. సో దీంట్లో చూడండి, చీతా గామిని ఆన్ సండే గేవ్ బర్త్ టు 5 cubs, కునో నేషనల్ పార్క్. కౌంట్ ఎంతకు వచ్చింది? 26. యూనియన్ మినిస్టర్ ఏమని సెలబ్రేట్ చేశాడండి? హై-ఫై కునో. హై-ఫై కునో అని చెప్పారు ఎవరు? మన మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకే, చూడండి, ద నెంబర్ ఆఫ్ చీతా కబ్స్ బోర్న్ ఇన్ ఇండియా నౌ స్టాండ్స్ ఎట్ 13. పిల్లలు ఎన్ని ఉన్నాయంట? 13. దిస్ ఈస్ ద 4th చీతా లిటర్ ఆన్ ఇండియన్ సాయిల్. అంటే లిటర్ మీన్స్ జన్మనివ్వటం. ఇప్పటి వరకు ఈ 20 చీతాలో 4వ జన్మనివ్వటం. 4వ చీతా కాదు, 4వది జన్మనివ్వటం అని 4 సార్లు పిల్లల్ని కన్నారు. మరి ఏమైనా రిపీట్ అయి ఉండొచ్చేమో చూద్దాం. ఓకే, 4th చీతా లిటర్ ఆన్ ఇండియన్ సాయిల్ అంటే ఇప్పటి వరకు 4వది జన్మనిచ్చిన చీతాగా 4వది. ఒక చీతా 2 సార్లు ఇచ్చింది, అట్లా 4 జన్మలు అయ్యాయి అనమాట. దాంట్లో చూద్దాం. ఫస్ట్ లిటర్ ఆఫ్ చీతాస్ బ్రాట్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా నుండి 2వ విడతలో 12 తీసుకొచ్చారు కదా, వాటిలో మొట్టమొదటిది గామిని. పిల్లల్ని ఇచ్చినది, పిల్లలు పుట్టింది మొట్టమొదటిది ఎవరంటే గామిని. రైట్, ఓకే, చూడండి. ఇన్ మార్చ్ లాస్ట్ ఇయర్ చీతా జ్వాల అనే అత్యధిక సంఖ్యలో ఇచ్చింది. ఇప్పటి వరకు చీతాస్లో దీన్ని సూపర్ మామ్ అని చెప్పొచ్చు. హ్యాడ్ గివెన్ బర్త్ టు 4 cubs, బట్ 4 కప్స్ పుట్టాయి, ఒక్కటే బ్రతికింది, 3 చనిపోయాయండి. జ్వాలా గేవ్ బర్త్ టు హెర్ 2nd litter ఆఫ్ 4 cubs ఇన్ January దిస్ ఇయర్. సో ఇప్పటికి 13 పిల్లలలో మనకు ఎవరు ఎక్కువగా జన్మనిచ్చిందండి? జ్వాల. ఓకే అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. విచ్ వాస్ ఫాలోడ్ బై చీతా ఆశా డెలివరింగ్ 3 cubs. ఆశా కూడా 3 cubsని ఇచ్చింది. అంటే జ్వాల 8, ఆశా 3, గామిని 5. ఓవరాల్గా 16. జ్వాల కప్స్లో 3 ఏమయ్యాయండి? చనిపోయాయి. సో మనకు సర్వైవల్ కప్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? పిల్లలు 13 ఉన్నాయి. ఓకే, 5 జ్వాలావి ఉన్నాయి, 5 గామినివి ఉన్నాయి, అండ్ 3 ఎవరు ఉన్నాయండి? ఆశా. 3. రేపు ఎగ్జామ్లో ఎలాగైనా అడగొచ్చు, వాడు ఏమడగొచ్చు? జ్వాల, గామిని, ఆశ ఎట్సెట్రా ఆర్ అని అంటాడు. మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు అవేంటి? చీతాస్. గామిని ఈజ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, జ్వాల అండ్ ఆశ ఆర్ ఫ్రమ్ నమీబియా.
ఎక్కువ పిల్లల్ని జన్మనిచ్చిన దాన్ని మనం సాధారణంగా వాటిలో ఆ జంతువులకి సూపర్ మామ్ అని అంటాం. మన మధ్యప్రదేశ్లో అప్పుడు కాలర్ వ్యాలీ అనే టైగర్ చనిపోయింది. అది అత్యధిక సంఖ్యలో పిల్లలకు జన్మనిచ్చింది. రైట్, ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లారిటీ ఇచ్చేసారు కూడా. ఏమి సెప్టెంబర్ 17, 2022 సెప్టెంబర్ 17, 2022 మనకు నమీబియన్ చీతాస్ వచ్చాయి. నెక్స్ట్ ఫిబ్రవరి 2023 ఎక్కడ చీతాస్ వచ్చాయండి? సౌత్ ఆఫ్రికా నుంచి చీతాస్ వచ్చాయి. ఓకే, అయితే 26 ఇప్పుడు సర్వైవల్ ఉన్నాయి, 13 కప్స్ ఉన్నాయి. అంటే 13 ఏంటి, మనకు మెచ్యూర్డ్ వన్స్ ఉన్నాయి, పరిపక్వత చెందిన చీతాలు. ఉండాల్సినవి యాక్చువల్గా ఎన్ని ఉండాలంటే మనం 36 ఉండాలి, 10 చనిపోయాయి, 10 చనిపోయాయి. 10లో 3 కప్స్, జాలాకి మొదటి విడతలో పుట్టిన 4 కప్స్లో 3 చనిపోయాయి. మిగతా 7 అనేవి మెచ్యూర్డ్ వన్. అర్థమైందా? ఈ అంశం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చెప్పిన వీలుంటే పాయింట్స్గా రాసుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. ఓకే, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కొంత మనకు ఈ వెబ్సైట్కి వెళ్ళడం కానీ, వైల్డ్ లైఫ్ బోర్డుకి వెళ్ళడం కానీ, లేదా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో సెర్చ్ చేయడం కానీ చేయాలి. ఇక్కడ క్లారిటీ ఇచ్చారంతా కూడా. ఓకే, ఎప్పుడెప్పుడు వచ్చాయి చీతాస్, ఏంటి కథ అని చెప్పారు. మనం మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఉంది మనకు ఈ ఆఫ్రికన్ కంట్రీస్కి. సో ఏ ఆబ్జెక్టివ్స్తో మనం దీన్ని స్టార్ట్ చేసాము, దీన్ని ఈ చీతాని చూడండి, నేమ్స్ కూడా ఇచ్చారు. నమీబియన్ చీతాస్ మనకు ఏమేమి ఉన్నాయి? ఆశ, ఇదే మనకు పిల్లల్ని 4 పిల్లల్ని కలిగి ఉంది. ఒబాన్, ఓకే, ఆశాని మార్చాం. పవన్ మేల్, నభ ఫిమేల్, జ్వాల 8 పిల్లల్ని కన్నది, 3 పిల్లలు పాపం చనిపోయాయి, 5 పిల్లలు ఇంకా ఉన్నాయి దీనికి. గౌరవ్, శౌర్య, దాత్రి. ఓకే, సౌత్ ఆఫ్రికన్ చీతాస్ కూడా నేమ్స్ ఉన్నాయి చూడండి. దక్ష, నిర్వ, వాయు, అగ్ని, గామిని, ఇది ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఈ గామిని. తేజస్, వీర, సూరజ్, ధీర, ఉదయ్, ప్రభాస్, పవక్ అనే పేర్లు పెట్టారు. ఆ నేమ్స్ అసైన్ చేయడం జరిగింది వీటికి. ఇక్కడ ఏంటంటే చనిపోవటానికి కారణాల మీద అస్పష్టత ఉంది. సరే, అడాప్టబిలిటీ, పరిసరానుగుణ్యత లక్షణాలను ఇంకా తీసుకోలేదు. రెండోటి ఏంటంటే వీటి యొక్క మానిటరింగ్ కోసం వీటికి కాలర్స్లో మనకి ఇవి పెట్టారు, ఏమంటాం, మనకు ఈ శాటిలైట్ బేస్డ్ ఎనేబుల్డ్ సిస్టమ్స్ దీంట్లో పెట్టారు. వాటికి కొంచెం రేడియేషన్ ఎక్కువగా సోకి చనిపోతున్నాయేమో అనే ఒక డౌట్ కూడా వెలుబుచ్చారు. ఏదైనా కొంతమేర మనం తెచ్చుకున్న 20, ప్రజెంట్ అయితే 26 ఉన్నాయి, ఇంకొంత పెరిగితే బాగుంటుంది అనే నమ్మకం ఉంది. దీని తాలూకు ఆబ్జెక్టివ్స్, ఎందుకంటే ఇది ఆన్లైన్ వీడియో కాబట్టి మనం ఇదంతా కూడా నేను చదివి వినిపించడం భావ్యం కాదు, మీరు వీలుంటే చూసుకోండి. లాస్ట్ చీతా 1947లో మనం ఫైండ్ అవుట్ చేసాం ఛత్తీస్గఢ్లో. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1952లో చివరి ఆఫ్రికన్ చీతా మన భూమి మీద వెళ్ళి మన భారత భూభాగం నుంచి ఎక్స్టింక్ట్ అయినట్టు చెప్తున్నారమ్మా. ఎప్పుడు 1952లో ఎక్స్టింక్ట్ అయినట్టు చెప్తున్నారు. ఎప్పుడు చివరి చీతా. మళ్ళీ దాని యొక్క పునరుద్ధరణ కార్యక్రమం, రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ని సైట్స్ అగ్రిమెంట్లో భాగంగానే ఇవ్వండి. 52లో చీతాస్ వేర్ డిక్లేర్డ్ యాస్ ఎక్స్టింక్ట్. లాస్ట్ది ఐడెంటిఫై చేసింది ఎప్పుడంటే 47లో ఐడెంటిఫై చేసినట్లు చెప్తున్నారు. మీరు డీటెయిల్స్లోకి మీరు వెళ్ళాలి, ఎందుకంటే రెగ్యులర్ క్లాస్ అయితే డీటెయిల్స్ ఇదంతా చెప్పేవాడిని, కానీ ఇది యూట్యూబ్లో పెడదాం అనుకుంటున్నాను కాబట్టి చెప్పడానికి నాకు కొంచెం టైం కుదరట్లేదు ఇక్కడ. రైట్, ఈ కోణంలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అని అంటే, రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇప్పుడు గామిని పేరు గుర్తుంచుకోవాలి. రైట్, జ్వాల, ఆశ. ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి వాటి సంఖ్య? 26. 13 పిల్లకాయలు, 13 పరిపక్వత చెందినవి. యాక్చువల్గా ఎన్ని ఉండాలి? 36. ఎన్ని చనిపోయాయి? 10 చనిపోయాయి. పెద్దవి 7 చనిపోయాయి, పిల్లలు 3 చనిపోయాయి. ఈ ముగ్గురులో సూపర్ మామ్ ఎవరని మనం పిలవచ్చు అంటే జ్వాల. 5. ఇప్పటివరకు 8 కన్నది, 3 చనిపోయాయి, దానికి బ్రతుకున్నవి 5 ఉన్నాయి. గామిని అత్యధిక సంఖ్యలో ఒకే విడతలో పిల్లల్ని కన్నది గామిని. ఆశ దగ్గర ఎన్ని ఉన్నాయండి? 5, 5, 10. ఆశ 3 8 కన్నది, +3 5, అంతే. ఆశ 3. ఓవరాల్గా మనకు ఎన్ని కప్స్ ఉన్నాయి? 13 కప్స్ మనకు ఉన్నట్లు చెబుతున్నారు. ఓకే, ఇప్పుడు
ఇక్కడ ట్రాన్స్లొకేషన్ అనేది ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సరే మీకు ఐడియా ఉంది, సౌత్ ఆఫ్రికా నుంచి 12 వచ్చాయి, నమీబియా నుంచి 8 వచ్చాయి. ఎక్కడ ఇవి ఉన్నాయంటే కునో పాలన్పూర్ నేషనల్ పార్క్. ఎక్కడ? మధ్యప్రదేశ్. కునో భారతదేశానికి సంబంధించిన, భారతదేశంలో ఇప్పుడు 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. 106th వన్ రైమోనా. ఎక్కడ? అస్సాం. 105th వన్ ఏంటి? మనకు అక్కడే పాటకాయ్ దిహింగ్, అస్సాం. 104th వన్ ఏంటంటే కునో నేషనల్ పార్క్. 103rd వన్ ఏంటంటే జల్దప్రా ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఓకే, ఇది కొంత ఏమైనా సేకరించాలి. కునోలో ఈ నమీబియన్ చీతాస్ తీసుకొచ్చిన తర్వాత ఇవి ఏమయ్యాయి అంటే కొన్ని చనిపోయాయి. సౌత్ ఆఫ్రికన్ చీతాస్ వచ్చాక కూడా కొన్ని చనిపోయాయి. 36 ఉండాల్సింది 10 తగ్గి ఎంతకు రిస్ట్రిక్ట్ ఇప్పుడు ఎంత ఉందండి? 26 ఉన్నాయి. సరే, 20 పాపులేషన్ విత్ ఇన్ 1 year 1.5 yearలో 26 అవ్వడం ఓకే గొప్ప, కానీ అది ఉండాల్సింది ఎంత? 30 to 36 మధ్యలో ఉండాలి సగటున మనం చూసుకున్నా సరే. లేదు కాబట్టి కునో అంతగా సూటబుల్ అవ్వట్లేదేమోని పరిశీలించిన పర్యావరణవేత్తలు అండ్ ఈ వైల్డ్ లైఫ్ బోర్డ్ ఏం చేసిందంటే, ఆల్రెడీ ఒక ప్లాన్ ఏదైతే ప్రతిపాదించారో ఏషియాటిక్ లయన్ ట్రాన్స్లొకేషన్. ఈ ఏషియాటిక్ లయన్, ఆసియా సింహాల ట్రాన్స్లొకేషన్ అనేది ససన్గిర్ నేషనల్ పార్క్ గుజరాత్ నుండి మొదటి ప్రాంతంగా దేన్ని ఎంచుకున్నారంటే కునోనే ఎంచుకున్నారు, కునో వైల్డ్ లైఫ్ శాంక్చురీని. అది 2013లో అక్కడ ముదిరి వివాదమై సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వటం, మళ్ళీ లోకల్ ఇష్యూస్ జరగటం, టెక్నికల్ ఇష్యూస్ ఉండటం, కొన్ని పాలసీ మేకింగ్ ప్రాబ్లమ్స్, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవుతూ వచ్చింది. సరే, సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది అని చూసేటప్పుడు కునోలోనే ట్రాన్స్లొకేషన్ చేయాలి, స్థాన మార్పిడి జరపాలి కొన్ని లయన్స్ని. ఇంతలో కునోలో తొలినాళ్లలో ఈ చిరుతల ఆఫ్రికన్ చీతాస్ యొక్క రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అనేది కొంత ఫెయిల్యూర్గా కనబడింది. అప్పుడు పర్యావరణవేత్తలు ప్రభుత్వానికి ఏమని సందేశం ఇచ్చారంటే, ఇమీడియట్గా దీన్ని చేయటం మంచిది కాదు, దేన్ని ఏషియాటిక్ లైన్ ట్రాన్స్లొకేషన్. అందుకే దీనికి తాత్కాలికంగా హాల్ట్ పడ్డది. బట్ ప్రైమ్ మినిస్టర్ 75th మనకు ఇండిపెండెన్స్ డే స్పీచ్ రోజు చెప్పాడు, ప్రాజెక్ట్ లయన్ని అనౌన్స్ చేశాడు, రీఇనిషియేట్ చేశాడు, అనౌన్స్మెంట్ కాదు రీఇనిషియేషన్. అండ్ ఒక 6 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, 3 రాజస్థాన్, 1 గుజరాత్, 2 మధ్యప్రదేశ్ ఎంచుకున్నారు. ట్రాన్స్లొకేషన్కి ఉన్న అవకాశాలను వెతకడం జరుగుతుంది. అనూహ్యంగా సింహాల సంఖ్య కూడా భారతదేశంలో పెరుగుతూ ఉంది. రైట్, ఇట్లా ఇది కొంత గ్యాప్ వచ్చింది దేనికి? ఏషియాటిక్ లైన్ ట్రాన్స్లొకేషన్. ఇంకో ట్రాన్స్లొకేషన్ ఈ గత దశాబ్దంలో జరిగింది, అది ఇండియన్ రైనోస్కి ట్రాన్స్లొకేషన్ మనకు 2 సంరక్షిత ప్రాంతాల నుంచి జరిగింది. ఒకటి పోబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇంకోటి కజీరంగా నేషనల్ పార్క్ నుండి కొన్ని రైనోస్ని, తక్కువ సంఖ్యలో 10 ఉంటాయి ఓవరాల్గా, రైనోస్ని తీసుకెళ్ళి మానస్లోకి మార్చారు. అదే రాష్ట్రం, 3 అదే రాష్ట్రం, అస్సాం. ఇట్ బికేమ్ హ్యూజ్ సక్సెస్. ఈ ప్రోగ్రాం బాగా విజయవంతమైంది. ఇది ఇప్పుడిప్పుడే విజయ బావుటాన్ని ఎగరవేయబోతుంది. మధ్యప్రదేశ్లో మనకు కెన్బెట్వా ఇంటర్లింకింగ్ కెనాల్ ప్రాబ్లం తోటి పన్నా టైగర్ రిజర్వ్స్లో ఉన్న కొన్ని టైగర్స్ తీసుకెళ్ళి ఒడిస్సాలో సత్కోషియాలో ఒక 2 or 3 అక్కడ వేయడం జరిగింది. ఒడిస్సాలో సత్కోషియా, ఇది కంప్లీట్గా ట్రాన్స్లొకేషన్గా చెప్పలేము. సరే, ఒడిస్సా వరకు ఎందుకు వెళ్ళటం అని చెప్పి మధ్యప్రదేశే ఇక్కడ నుంచి ఏమైనా ట్రాన్స్లొకేషన్ చేస్తూ కొత్త రిజర్వ్ని క్రియేట్ చేయడం బెటర్ అని చెప్పి దేశానికి సంబంధించిన 54వ టైగర్ రిజర్వ్ను వాళ్ళు ప్రకటించడం జరిగింది. దాన్నే వీరాంగన దుర్గావతి అని పిలుస్తాం. తర్వాత 55వ టైగర్ రిజర్వ్ కూడా ప్రకటించేశారు ఆల్రెడీ. ఇది రాజస్థాన్లోని కరోలి ధోల్పూర్. ఏంటమ్మా? కరోలి ధోల్పూర్. సో ఇట్లా కొంచెం ట్రాన్స్లొకేషన్ సంబంధించిన ఇతర ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేయడానికి ప్రయత్నించాలి. రైట్, ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది కేవలం గామిని కోసం. ఏది? గామిని ఆఫ్రికా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన చీత మొట్టమొదటిసారిగా భారత భూభాగంలో ఒక 5 cubsకి జన్మనివ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ కోసం కూడా వెళ్ళండి, కొంచెం ఎనాలిసిస్ చేసుకోండి అమ్మా. SNT పేపర్ మనం అంటే ఇప్పుడు Group 2కి కొత్తగా ఉంది, దాంట్లో ఎన్విరాన్మెంట్ టాపిక్సే 4 ఇచ్చాడు. ఫస్ట్ చాప్టర్ పెద్దగా ఉంది, దాని నుంచి ఎక్కువ మార్క్స్ కూడా రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే APPSని మనం దాన్ని ఊహించడం కష్టమవుతూ ఉంది, అవుట్ ఆఫ్ సిలబస్ కూడా వెళ్తూ ఉన్నాడు. కొంచెం డీప్గా ఎనలిటికల్గా గవర్నమెంట్ అథెంటిక్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ చదవండి.
ఓకే, ప్రిలిమ్స్ రిజల్ట్స్ వస్తాయి, అంతవరకు మీరు టైంని వేస్ట్ చేసుకోకండి. వీలున్నంత వరకు ఇంకా బుక్స్తోనే స్పెండ్ చేయండి. ప్రిలిమ్స్ మాదిరిగా కాదు, క్వాలిఫైయింగ్ నేచర్ కాదు కదా, కాబట్టి ప్రతి చిన్న మార్కు, ప్రతి మార్కు చాలా ఇంపార్టెంటే. ఓకేనా? కాబట్టి మ్యాక్సిమం టైం, మీకు వీలున్నంత టైం బుక్స్తో స్పెండ్ చేయండి. వీలున్నంత వరకు ఏమైనా టెస్ట్ సిరీస్ లాంటివి కూడా అటెండ్ చేయటం మంచిదే. భయపడొద్దు, టెస్ట్ సిరీస్లో తక్కువ మార్కులు వచ్చినంత మాత్రం నష్టమేం లేదు. దాని ద్వారా మీరు ఇంకొంత నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చదువుతూ ఉండండి, చదువుతూ ఉంటేనే, చదువుతూ రివిజన్ చేస్తూ, ఒకవేళ అది రాలేదు ఈరోజు, ఎక్కడో రాయండి, రేపు మార్నింగ్ లేసి రివిజన్ చేయండి. రివిజన్ కూడా చదవడంతో పాటు సైమల్టేనియస్గా ఏంటి రివిజన్ చేస్తూ ఉండండి. నేను త్వరగా కంప్లీట్ చేద్దామనే ఆలోచనతోనే స్టార్ట్ చేసాము ఈ ఎస్ఎన్టీ క్లాసెస్. కానీ ఆ మధ్యకాలంలో జాగ్రఫీకి బిజీ అయిపోవటం, ఇప్పటికి కూడా ఈ గ్రూప్ 1 కొన్ని క్లాసెస్ ఏమి ఆఫ్లైన్ పెండింగ్ ఉండటం, ఈ కమిట్మెంట్స్ అయిపోవటం కొంచెం డిలే అవుతుంది, క్షమించండి. అందుకే చాప్టర్ 1కి సంబంధించి, చాప్టర్ 2 అన్ని చాప్టర్ 1 నుంచి 5 వరకు నేనే చెప్తాను, నో డౌట్. ఈ ఫస్ట్ ఎన్విరాన్మెంట్ 3 చాప్టర్స్ అవ్వడానికి మేబీ మనకు మార్చ్ ఎండ్ కానీ ఏప్రిల్ 15 వరకు అవుతుంది. ఏప్రిల్ ఎండ్ లోపు ఎనర్జీ టాపిక్ని క్లియర్ చేసేస్తాను. మే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కల్లా ఆ టెక్నాలజికల్ పార్ట్, మనకు ఏదైతే ఈ మనకు చాప్టర్ 1లో ఉన్న టెక్నాలజీస్ ఉన్నాయో వాటి కోసం మాట్లాడదాం. సరే, ఎలాగా కమిట్ అయ్యాం కాబట్టి పిల్లల నుంచి మళ్ళీ నన్ను 1-2 ఏమైనా నాకు అక్షింతలు పడే అవకాశం ఉంది. అందుకని నేను హిదయతుల్లా సార్ని రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్, సెకండ్ చాప్టర్ సంబంధించిన వీడియోస్ ఇస్తామన్నారు. వీలున్నంత వరకు అత్యంత త్వరగా నేనే పూర్తి చేస్తాను. అంతవరకు మీకు రిలీఫ్గా ఉంటుందని వాటిని పెడుతున్నాం. మీరు అన్నిదా భావించకండి. ఓకేనా? కొంచెం ఓపిక పట్టండి, కొంచెం సహకరించండి. థ్యాంక్ యూ.